చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేము ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక్క స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలాగే కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి ఓడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిలో వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, ఆ రోజు సినిమా తీసావు, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ, వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపుమాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్, ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపు పొద్దున్న రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా సజ్జనార్ గారికి, అంతకుముందు సివి ఆనంద్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కక్కటాల వెనకాల వేయడం అన్నది బస్మాసుర్ హస్తంలాగా తన తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్పదలుచుకున్నా అండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ, ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు.
అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికి అంతా. ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి? మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ తెలంగాణ పోలీస్. ఒక 2 months బ్యాక్ ఇక్కడే 2-3 months బ్యాక్ ఇక్కడే సివి ఆనంద్ గారిని కూడా కలిసాం. అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజ్జనార్ గారు. ఈజ్ కంటిన్యూయింగ్ ద ఫైట్ ఫర్ అస్, ఫైట్ ఫర్ ద పైరసీ. లెట్ మీ కంగ్రాచులేట్ ద హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్, నాట్ జస్ట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ దే హవ్ డన్ రైట్ నౌ, ఇట్స్ ఫర్ ఆల్ ద తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలంగాణ పోలీస్. అండ్ రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, బ్రాకెట్ ఇస్ 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి, ఆల్ ద డీటెయిల్స్, కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు టేక్ టు మేక్ హౌసెస్. అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు. తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు.
సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ ఒక మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్. హలో అందరికి సిపి సజ్జనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం అన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ, ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి, మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫీషియల్గా సినిమాల్ని చూడడం కానీ మానేసి, మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం 4 వారాల్లో 5 వారాల్లో ఓటీటీలో చూసేలాగా. సో గుడ్ క్వాలిటీ మీకు 4 weeks 5 weeksలో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి, అక్కడ చూడండి. ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఫర్ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ సౌదీ అరేబియా. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆర్ టోటల్ కండోలెన్సెస్, హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్. టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, కంగ్రాచులేషన్స్ సార్, యూ బీన్ అవర్ హీరోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ for making our lives so much better. From the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very, very, very big thank you, sir. Thank you very much, sir. To the public, what is very clear, Rajmouli garu chepparu, andaru chepta unnaru, maaku marginal loss or ekku loss, but the real loss is your personal loss. Indaka Rajmouli garu was saying, do we understand మన డేటా పోతే ఏం పోతుంది అనేది మనకు అర్థం అవుతుందా, అర్థం కాదా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ లూజ్ డేటా? నా ఐడెంటిటీ చేస్తే ఏమవుతుంది? వాడు ఏం చేయగలడు దాంతో? హీ కెన్ ఓపెన్ న్యూ క్రెడిట్ కార్డ్ ఆన్ మై నేమ్, హీ కెన్ ఓపెన్ అకౌంట్స్, హలో, హీ కెన్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్, హీ కెన్ ఓపెన్ తన మెడికల్ మన పేరు మీద మన మెడికల్ ఇన్సూరెన్సెస్తో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలడు. వాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ హీ కెన్ అప్లై ఫర్ దట్. హీ కెన్ గెట్ ఎ జాబ్ యూజింగ్ యువర్ నేమ్. ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్. మీ క్రెడిట్ స్కోర్స్ తగ్గిపోతాయి. దాన్ని మళ్ళీ ఫైట్ చేయడానికి మీకు లీగల్ ఫీజు, సివిల్ కేసెస్ అన్నీ జరుగుతాయి. యువర్ అకౌంట్స్ విల్ బి టేకెన్ ఓవర్. ద ఎమోషనల్ టర్మాయిల్ దట్ యూ హ్యావ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి. మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల
he can play a game on you. అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా. దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు ఈస్ గివెన్ అస్ కాల్ దట్ 1930, ఫైండ్ అవుట్ వేర్ వీఆర్, బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద వరల్డ్ టుడే. దానికి మీరు జస్ట్ పోరింగ్ ఆయిల్ టు దట్ ఫైర్. సో స్టే అవే ఫ్రమ్ దట్. That will be the biggest lesson that all of us have to take back, and let our data not get stolen. Thank you, sir. Thank you very much, sir. సార్ పట్టుకోండి చూద్దామని వాడిని మీరు పట్టుకున్నారు, కంగ్రాట్స్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వాడు ఒక ఛాలెంజ్ చేశాడు. నిజంగా అలాంటి డాటా వాడి దగ్గర దొరికిందా, లేకుంటే ఆ డాటా హైడ్ చేశాడా, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డాటా బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అది ఇప్పుడు 50,000 సబ్స్క్రైబర్స్ 50 lakh సబ్స్క్రైబర్స్ డాటా ఉందని చెప్పి తెలిసింది. ఆ డాటాను మనం అనలైజ్ చేయాలి. ఇప్పుడే నిన్నే పట్టుకున్నాను కదా, మీకు అది ఇమీడియట్లీ మనము బటన్ నొక్కితే స్క్రీన్ పైన రాదు కదా, కొంచెం అనలైజ్ చేయాలి. వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు FSL. ఎవరు డాటా ఉంది, ఎంత డాటా ఉంది అనేది అనలైజ్ చేసిన తర్వాత దెన్ అలా అప్డేట్. సార్ అది కొన్ని మనము కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు అనేది మనం డీటెయిల్గా అడుగుతాం. సార్ నాగార్జున సార్, ఈటీవీ న్యూస్ నుంచి. సార్ ఇప్పుడు మీరందరూ ఇతన్ని ఇంత కష్టపడి పట్టుకున్నారు. లాస్ట్ టైం పట్టుకున్నప్పుడు కొన్ని లూప్ హోల్స్ గుర్తించామని చెప్పారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటా అన్నారు. యూఎఫ్ఓ అండ్ క్యూబ్ దగ్గర సినిమా మొత్తం ఎయిర్ అవ్వడానికి వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ కీస్ అన్నీ చాలా వీక్గా ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి జారీ చేశారు? వాళ్ళు ఎప్పుడో పాత Windows 7 సాఫ్ట్వేర్స్ వాడుతున్నారని చెప్పేసి అన్నారు. సో వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎయిర్ అవ్వడానికి. ఆ బీహార్ నుంచి క్రాక్ చేసిన వ్యక్తి అట్లానే క్రాక్ చేశారు. అదే దానికి సార్ ఇప్పుడు నాగార్జున చెప్పినట్టుగా మనం కిటికీ తలుపులో ఎక్కడో సందు ఉంటే దూరిపోయాడు. సో అవి లేకుండా చేయడానికి చర్యలు ఒకటి సార్. తర్వాత సినిమా అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సైబర్ క్రైమ్ మీద సిటీ పోలీస్ చాలా ఎఫర్ట్ పెడుతుంది సార్. కానీ సినిమా తరపు నుంచి మీ తరపున కొంత అంటే మీరేం చెప్పిన నాగార్జున గారు చెప్పినా వింటారు, చిరంజీవి గారు చెప్పినా వింటారు. సో మీరు కూడా ఇనిషియేషన్ తీసుకొని సైబర్ క్రైమ్ సంబంధించి జరిగే విషయాల మీద మీరు కూడా ఎప్పటికప్పుడు సినిమాలు తీయడం ఒకటి సార్. తర్వాత ఈ డేటా లీకేజ్ సంబంధించి ఏమైందంటే సార్, ప్రస్తుతం ఐబొమ్మ రవి హీరో అన్నట్టుగా పబ్లిక్లకు వెళ్ళింది. సజ్జన చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. ఇది బేస్ చేసుకుని మీ బ్యాక్ అండ్ డేటా తీసుకుంటున్నారు నేషనల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సార్. మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పగలుగుతా బికాస్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ డేటా. సో ఈ లీకేజ్ ఆఫ్ డేటా అనేది మాకు ఎక్స్పోజ్ చేయడం ఒకటి సార్. ఫ్యూచర్లో కూడా సార్ మన సినిమా డిపార్ట్మెంట్ తరపు నుంచి అంటే సినిమా తరపు నుంచి ఖచ్చితంగా సినిమాలు రావాలి సార్. ఎప్పటికప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎఫర్ట్ని ఇంకా తీసుకెళ్లాలంటే మీడియా తరపున మేం కాకుండా సార్ మీరు కూడా కనుక సినిమాల ద్వారానో లేకపోతే మీరు కొన్ని షార్ట్స్ రిలీజ్ చేయడం ద్వారా చేస్తే డెఫినెట్గా ఇంకా పబ్లిక్ వెళ్ళాలి సార్. మెయిన్గా మన దగ్గర ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి సార్. ఇంకోటి సార్ యాంటీ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ కొన్ని మనం తయారు చేసుకోవాలి సార్. దాని దగ్గర టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. సో ఏదైనా కూడా అందరు ఈరోజు గ్యాదర్ అవడం ఒకటి సార్. ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతి ఎఫర్ట్ని కూడా సినిమా పరిశ్రమ కొంచెం గుర్తించడం కాదు సార్, వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకొని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందన్న ఉద్దేశం సార్. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఏదైతే చెప్తారో సినిమాల ద్వారా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మనకు ఒకప్పుడు న్యూస్ రీల్స్ అనేటివి ఉండేవి కదా, మన థియేటర్లు వేసేటి అది ఆల్రెడీ వర్క్ చేస్తున్నామండి. FTC అండ్ డిపార్ట్మెంట్ ఎలా అవేర్నెస్ తీసుకురావాలని అవి తొందరలోనే వచ్చేస్తాయి. తర్వాత ఐబొమ్మ 2 తీసుకొచ్చారు, దాని తర్వాత ఇరాదా అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇంకా 70 వెబ్సైట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఐబొమ్మ రిలేటెడ్ అన్ని క్లోజ్ అయినట్టు సార్, లేకపోతే మళ్ళీ డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒకటి దొరికినప్పుడు ఇప్పుడు అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది కదా, ఇంత మీడియా ద్వారా ఈరోజు జరిగే ఇదంతా దాని ద్వారా మెసేజ్ వెళ్తుంది కదా. సో అందరూ ఆల్మోస్ట్ ఆలోచించుకుంటారు, ఒక స్టెప్ బ్యాక్ వెళ్తారు. సో ఎప్పుడు ఫైట్ చేయాల్సిందే. ఇప్పుడు డ్రగ్స్ కోసం ఎలా ఫైట్ చేస్తున్నాం, సో ఇది కూడా అలాంటిదే. ఇది మా ఇండస్ట్రీకి సంబంధించిన డ్రగ్ లాంటి సమస్య. సో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎప్పుడు దీనిపైన ఫైట్ చేస్తూనే ఉండాలి. సార్ పైరసీ Hello. Sir, piracy is going to be an ongoing problem. We are not going to put a full stop to it. This is the changing world. Sir, as an industry, we are ready to do any kind of messaging that is necessary
ఫర్ ఎనీ డిపార్ట్మెంట్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైం అండి. మేము ప్రతి సినిమా ముందు సిగరెట్లు తాగొద్దు అంటే ఎన్ని రోజులు చెబుతున్నామండి, మానేశారు అందరూ. ఎవరు మానేస్తారండి? ఇట్ ఈస్ విద్ ఇన్ యూ. హౌ మచ్ ఆఫ్ చేంజ్ డూ యూ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్స్ టు మేక్ దీస్ చేంజెస్? Here, what is it? We are very happy that the police caught Aibomma. We are very, very satisfied in it. But key thing ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి వాళ్ళు మేము డేటా, మీ డేటా పోతుంది. Are you careful about that? మీరు ఆ సినిమా చూడకండి, మీ డేటా పోకుండా ఉండటానికి. That is one more opportunity. You are losing your data every day. Please be very careful. That is the caution that all of us have to take. And as individual citizens, individual human beings, we have to start putting our best leg forward in it. We just can't keep complaining about other things. Thank you. సార్, సినిమా పరిశ్రమలో ఒక యూనిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. వన్ సెకండ్. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినాక నా సినిమా కాదులే, వాడి సినిమా రిలీజ్ అయింది, వాడి సినిమా బయటకు వచ్చింది, నా సినిమా కాదులే అన్న ఆ ధోరణి ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది చాలా మంది చెప్తుంటారు. లేదండి, మేము పైరసీ సెల్ అని చేంబర్ లో చాలా రోజుల ముందు బదులు అప్పటికి స్టాఫ్ లేరు, మనుషులు లేరు, ఒక మనిషితో నడుస్తుంటది. సార్ నేను అక్కడికి వెళ్ళి చాలా చూసాను, చాలా సార్లు అక్కడికి వచ్చి కిరణ్ అని పనిచేస్తున్నాడు, ఒకటి ఏం లేదు. ఏమండి ఆ పేరు తప్పు వేరు. పైరసీ సెల్ అని ఛాంబర్ కింద ఉంది, గత 6 ఏళ్లుగా నేనే చూస్తున్నాను. మనీంద్ర అని చెప్పి ఎవరవుతున్నాడో అతనే ఇన్ఛార్జ్. ప్రతి సినిమా హూఎవర్ గివ్స్ ఏ కంప్లైంట్, వి టేక్ ఇట్ అప్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్ సురేష్ గారు చెప్పినట్టు ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. డిజిటల్ అంతకుముందు ఫిజికల్ పైరసీని అరికట్టే ఛాన్స్ ఉండేది, డిజిటల్ పైరసీ అరికట్టలేం. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇట్ ఇస్ డెవలపింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పటికప్పుడు మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ లాస్ట్ 3 months బ్యాక్ శ్రీకాంత్ గారు చేసిన, ఇప్పుడు సజ్జనార్ గారు చేసిన, ఆ టీమ్స్ కష్టపడినా లేదా స్పెసిఫిక్ టార్గెట్ దొరికింది కాబట్టి చేయగలిగాం. ఇది ఇంకా 2-3 సైట్లు ఉన్నాయి, పేర్లు చెప్తాను. ఇన్ని పొద్దు కూడా సార్తో చెప్పడం జరిగింది. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఐబొమ్మ అనేది ఒకటి దొరికింది ఇప్పుడు. ఇట్స్ ఎ లెసన్ టు మెనీ ఆఫ్ అదర్ పీపుల్ హు ఆర్ దేర్ అవుట్ దేర్. There are some more sites. The industry, the total industry is together on this. Department, our department and the policemen are working hand in glove, and this will continue. Thanks. Thank you all. Before we end, Rajmouli garu ఒక్కటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నథింగ్ ఈస్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. మీరందరూ కూడా ప్లీజ్ క్యారీ దిస్ మెసేజ్. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అన్ హిడెన్ కాస్ట్. సో మీరందరూ కూడా మనం ఏదో ఫ్రీ వస్తాం. అంతకుముందు మీకు ఈ మాల్స్ గిల్స్ వెళ్తే మనకు కూపన్ ఇచ్చేవాళ్ళు. మీరు అక్కడ వస్తే మీకు గిఫ్ట్ ఇస్తానని, ప్లాట్ ఇస్తానని చెప్పి బాక్స్ ఇచ్చేవాడు. ఎంత? 100 రూపీస్కి. బట్ మీ డాటా పోయింది ఆ రోజు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన డాటా థెఫ్ట్ ఈరోజు డిజిటల్ వరల్డ్కి వచ్చేసింది. నథింగ్ ఈజ్ ఫ్రీ. సో మీరందరూ కూడా జాగ్రత్తగా మీ డాటాని షేర్ చేసుకోవడం చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. దిల్ రాజు గారు, మీ తరపు నుంచి సైబర్ క్రైమ్ మీద ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్.